6,000 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేసినామంటే నీవు స్వచ్ఛందంగా నీ అంతటా నీవు ఏం విడుదల చేయలేదు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఈ తెలంగాణలో రిటర్న్ పైసలు ఇవ్వకుంటే చాలామంది కోర్టులకు పోయిండ్రు. కోర్టుకు పోయినా కానీ నువ్వు అక్కడికి వెళ్ళి జడ్జిమెంట్ వచ్చినా కానీ నువ్వు డబ్బులు ఇవ్వలేదు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా నీకు 8 వారాలలో తెలంగాణలో ఉన్న రిటైర్మెంట్ ఉద్యోగులు అందరి పైసలు బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి వాళ్ళు కూడా కోరిండ్రు. నువ్వు అయినా కానీ డబ్బులు ఇవ్వలేదు. చిట్ట చివరిగా కంటెంప్ట్ కోర్టు పైన అక్కడ కూడా ఇవ్వకుంటే మేము చెలో అసెంబ్లీ కార్యక్రమం చేసినాము, చెలో సెక్రటరియట్ కార్యక్రమం చేసినాము, ఢిల్లీ జంతర్ మంతర్ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాము. సుప్రీంకోర్టు జడ్జికి దాదాపు అంటే సుప్రీంకోర్టు జస్టిస్కు మరియు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కు రాష్ట్రపతి గారికి ముగ్గురికి 12,300 మంది ఉత్తరాలు రాయడం జరిగింది. 12,000 ఉత్తరాలు రాసిన తర్వాత వాళ్ళు పెట్టిన ఒత్తిడితోని 100 రోజుల్లో నేను 6,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చినావు. ఇంకా చాలామందికి పూర్తిగా రాలేదు, కొంతమంది సగం వచ్చినాయి. కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్న వాళ్ళకు మాత్రం కొంతమందికి పూర్తిగా వచ్చినాయి. ఈరోజు నీ దగ్గర దాచిపెట్టుకున్న పైసలు నీవు మెహర్బానీ చేస్తలేవు. ఈరోజు నీవు కేసీఆర్ గారు 3 ఏళ్ళ సర్వీస్ పెంచడం వల్ల ఈరోజు నా మీద బరువు పడ్డది, నేను ఇచ్చే పరిస్థితి లేదు అని అన్నారు. అది ఎవరైనా వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు ఎవరు వచ్చినా ఇవ్వాల్సిందే. కాబట్టి వాళ్ళు ఎప్పుడు రిటైర్ అయితే అప్పుడు ఇవ్వాల్సిందే. ఈరోజు కేసీఆర్ గారు సర్వీస్ పెంచిండ్రు, కేసీఆర్ గారు సర్వీస్ పెంచడం వల్ల పైసలు మీరు ఇవ్వలేదు, ఆయనను కూడా ఇంట్లో వండబెట్టిండ్రు. ఆయనేమన్నా ఈరోజు అధికారంలో ఏం లేరు, ఊహించని విధంగా ఆయన ఒడగొట్టి ఈరోజు బయట కనబడతలేరు. ఫైనల్గా ఏంటంటే ఒక ఆపోజిషన్ లీడర్గా ఆయన జీతభత్యాలు తీసుకుంటుండ్రు, గన్మెన్లను తీసుకుంటుండ్రు, సెక్యూరిటీ తీసుకుంటుండ్రు, అన్ని వాడుకుంటుండు, ప్రభుత్వంకి వెళ్ళి జీతాలు తీసుకుంటుండు. కానీ అసెంబ్లీకి వస్తలేడు, ప్రజా సమస్యలు మాట్లాడుతాడు. అక్కడికి వెళ్ళి సావులకు పెళ్ళిళ్ళకు ఆ దినాల కాడ ఆడిడ కనబడుతుంది. కానీ ఎక్కడ కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడతలేడు, ప్రజల ఇష్యూస్ గురించి మాట్లాడారు. ఎందుకంటే ఇష్యూస్ అన్నిటిలో గతంలో తన పాత్ర ఉంది కాబట్టి. వీళ్ళు ఏమైనా అవినీతి ప్రభుత్వం ఏమో రియల్ ఎస్టేట్ చేస్తుంది, ఆ రియల్ ఎస్టేట్ పైన వీడియోలు చేసుకుంటా రీల్స్ చేసుకుంటా బీఆర్ఎస్ ఆపోజిషన్ పాత్ర పోషిస్తున్నట్టుగా వీళ్ళు చేస్తూ ఉంటారు. మొత్తానికి రేపటి దినాన ఏదైతే కార్యక్రమం టీజేఎస్సీ మీటింగ్ జరుగుతూ ఉందో ఆ జేఏసీ మీటింగ్లో మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఈరోజు మీరు ఏవైతే మరి పిఆర్సీ కోసము మరియు 6 డిఏల కోసము మరి రిటైర్ అయిన వారి బెనిఫిట్స్ కోసము ఈరోజు ఓపీఎస్ కోసము మీరు అంతేకాకుండా భాగ్యలక్ష్మి హౌసింగ్ సొసైటీలో చాలామంది డబ్బులు కట్టిండ్రు. దాదాపు ఒక 200 రోజులకెళ్ళేమో అక్కడ దీక్షలేమో జరుగుతూ ఉన్నాయి, రిలే దీక్షలు. కాబట్టి ఈరోజు అది ఒక డిమాండ్. ఇవన్నీ పెట్టి వాళ్ళ వెంటనే ఇవ్వాలి, లేకుండా మేము పెన్ డౌన్ చేస్తామని చెప్పేసి మీరు సాయంత్రము రేపు ఎక్స్టెండెడ్ మీటింగ్లో మీరు ఖచ్చితంగా దీనిపైన మీరు రేపు ఒక నిర్ణయం తీసుకోవాలి. రేపు సాయంత్రం ఇది రావాలి. ప్రభుత్వానికి వారం రోజుల్లో 10 రోజుల గడువు ఇవ్వాలి. పలానా 1వ తారీఖులో 2వ తారీఖులో మీరు పెన్ డౌన్ కార్యక్రమం చేయాలి. ఈరోజు రాష్ట్ర నాయకులకి 207 సంఘాల చేతనైతలేదు కాబట్టి ఈరోజు మరి ఖమ్మం జిల్లా ఉపాధ్యాయ నాయకులు ఈరోజు వాళ్ళంతటా వాళ్ళే తీసుకున్నారు. పిఆర్టీయూస్ పిఆర్టీయూ వాళ్ళు ఖమ్మం జిల్లా నాయకత్వం వాళ్ళు కార్యక్రమం తీసుకున్నారు. ఇందులో 1వ తారీఖు జీతాలు తప్ప ఉపాధ్యాయులకు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఏమిటి అని చెప్పి వాళ్ళు కార్యక్రమం చేపించారు. నిజంగా ఈ కార్యక్రమం చేపట్టాల్సిన, ఎందుకంటే ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా మరి మెంబర్షిప్ కట్టడానికి అంటే ఏ సంఘం వచ్చినా మేము మెంబర్షిప్ కట్టము అని బాజాప్తా కూర్చున్నారు. ఎందుకంటే మీరు ఏమి ఇప్పించలేకపోతున్నా మీరు ప్రభుత్వంతో పోరాటం చేస్తలేరు, మీకు చందా దండుగా అని ఇస్తలేరు. సరే ఏదేమైనప్పటికీ ఈరోజు ఖమ్మం జిల్లా లీడర్షిప్ కన్ను తెరిచింది. వాళ్ళు ఇస్తామన్న 3 డిఏలు ఇస్తామన్నారు, మీరు ఇవ్వలేరు. కానీ ఇప్పటికీ 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, అవి వెంటనే చెల్లించాలి అనేది మొదటి డిమాండ్. రెండవ డిమాండు 6 నెలల్లో పిఆర్సీ ఇస్తామన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో. 30 నెలలు గడిచినా ఇంతవరకు ఇవ్వలేదు, అది వెంటనే ఇవ్వాలి. 4,000 కోట్ల పెండింగ్ బిల్లులను ఈరోజు 16,000 కోట్లకు పెంచిండ్రు. కాబట్టి ఆ డబ్బు వెంటనే చెల్లించాలి. రిటైర్డ్ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్. ఇంకోటి 16,000 కోట్లు అంటే 2024 కాగ్ రిపోర్ట్లో ఆల్రెడీ ఇచ్చేసినట్టుగా పెట్టుకున్నారు వాళ్ళు. మేనిఫెస్టో హామీలు ఈరోజు మీరు ఇవ్వాలి. అంతేకాకుండా పిఆర్సీ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్గా ఇస్తామని చెప్పిండ్రు. ఈరోజు పాత పెన్షన్ విధానం అమలు చేస్తామన్నారు, ఇప్పటి వరకు మీరు చేయలేదు, దాన్ని వెంటనే చేయాలి అనే కొన్ని ఈ డిమాండ్లతోని సెప్టెంబర్ 1వ తారీఖు రోజున
పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టిండ్రు. కాబట్టి దానికి అందరూ కూడా ఈరోజు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఇక కార్డుల పేరుతో కాలయాపన అట్నే ఉన్నది, ఇయాటికి లేదు. కానీ 3 నెలల జీతంలోకి వెళ్ళి 1.5% జీతంలోకి వెళ్ళి కట్ చేసుకుంటూనే ఉన్నారు. ఈరోజు ఏది నగదు రహిత వైద్యం అందిస్తామని చెప్పారు. ఇవాళ వరకు అది ఎక్కడ అవుతుందో ఎక్కడ కనబడతలేరు. కానీ చెప్పక చేయకుండా మా అనుమతి లేకుండా ఈరోజు కేవలం యూనియన్లతో మాట్లాడి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల జేబులకు చిల్లులు వేసుకుంటా వాళ్ళ డబ్బులు దోపిడీ అవుతూ ఉన్నాయి, దోచుకుంటా ఉన్నారు. వయోవృద్ధ పెన్షన్లు ఆపద సమయంలో వైద్యం అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఈరోజు మరి ఎవరైతే రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారో వయోవృద్ధులు ఉన్నారో ఈరోజు గాలిలో దీపం లెక్క వాళ్ళ పరిస్థితి మారింది. ఇవాళకి 101 మంది రిటైర్డ్ ఉద్యోగులు అసువులు బాసిండ్రు. ఇవాళకి చనిపోయిన వారి సంఖ్య 101. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి రేపు 207 సంఘాలు ఎక్స్టెండెడ్ మీటింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ మీటింగ్లో తక్షణం దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా దీనిపైన మీరు మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి ఇది చేస్తున్నారు. ఇక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తుండు, ఇవన్నీ కూడా జనాలలో నడుస్తున్న కేటీఆర్ గారు ఇవన్నీ జనాలలో నడుస్తున్నటువంటి చర్చ. ఇంత ఘోరంగా రాష్ట్ర పరిస్థితి ఉంటే ఈరోజు నేను 3 అంశాలలో సరే ఇది ప్రైవేటు, సరే ఆర్టీసీ నియామకాలపైన బీఆర్ఎస్ స్పందన ఎక్కడుంది, మన బీఆర్ఎస్ స్పందన ఎక్కడుంది, ఆర్టీసీ అక్రమ నియామకాలు జరుగుతుంటే పోలీస్ బోర్డు దాని ఎగ్జామ్ పెడుతుంటే ఎక్కడ నడుస్తుంది, ఏడ మాట్లాడుతుంది? ఈరోజు మీరు చేయాల్సిన పని నేను చేస్తున్నా. ఈరోజు బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి ఏ సమస్యలు ఇప్పుడు నేను మాట్లాడిన 3 సమస్యల పైన కూడా కేసీఆర్ గారు నిలదీయాలి. ఫామ్ హౌస్ దాటి బయటకి రావడం లేదు. కేవలం సావులకు దినాలకు పెళ్లిలకు మాత్రమే వస్తుండు. నెల లక్షలాది రూపాయల జీతం, సెక్యూరిటీ, వాహనం, ఎన్నో రకాల అలవెన్స్లు పొందుతున్నారు. వందలాది మంది పెన్షనర్లు చనిపోయినా 101 మంది పెన్షనర్లు చనిపోయినా ఆ కుటుంబాలు ఇంతవరకు పరామర్శించలేదు. వారికి బకాయిలు ఇప్పిస్తాననే ధైర్యం చెప్పింది లేదు. కానీ ఒక మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ నాయకులు కానీ ఎవరు చనిపోయినా వాళ్ళకి వెళ్తున్నారు. వాళ్ళకు దాదాపు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతే మాత్రం ఎవ్వరు రారు, వాళ్ళకు ఒక పైసా కూడా సాయం చేయరు. ఈ ప్రాణాలకు ఎంత విలువ లేదా? వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా? వీళ్ళు సకల జనుల సమ్మెలో లేడా? మిలియన్ మార్చ్లో లేదా? కాబట్టి ఈరోజు 2.5 సంవత్సరాలుగా బకాయిలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు వీళ్ళు సోద్యం చూస్తూ ఉన్నది ఆపోజిషన్ లీడర్. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా ఇంకోటి రిటైర్డ్ ఉద్యోగులలో అంటే ఎవరైతే ఈ తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటంలో పాల్గొన్నారో ఆ ఉద్యోగులు పెడుతున్నటువంటి మెసేజ్లు చూస్తే ఈరోజు చచ్చిపోవాలి. నిజంగా దేనికోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాం అనేది పాలక వర్గాలు ప్రతిపక్షాలు 2 కూడా ఈరోజు ఏమైనా బాయిల వాడి నీళ్ళు లేని బాయి చూసి దునకాలి. పెన్షన్లకు ఆదాయపు పన్ను ఉండకూడదు. రిటైర్డ్ సభ్యులందరూ దయచేసి ఒక ఉద్యమాన్ని ప్రారంభించండి అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పుకుంటా ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి మహానుభావుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏనాడో అన్నాడంట, విడిపోతే చెడిపోతాం, బాధపడతాం, ఇబ్బందులు పడతాం అన్నా కూడా ఫామ్ హౌస్లో ఉండి ఈరోజు ఉన్మాదంతో ఉద్రేకంతో ఆందోళనలో ఎందరో అమరవీరులు బలిదానంతో మిగిలిన బడ్జెట్తో కూడిన తెలంగాణను ఈరోజు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బంగారు తెలంగాణను సాధించుకున్నాం. ఇప్పుడు అందరూ పశ్చాత్తాప పడుతున్నారు. ఇవేవి కూడా కాలేదని ఇయాటికి మేము దేనికోసం ఉద్యమం పాల్గొన్నాం. రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు బాధపడుతూ ఉన్నారట. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈ అంశాలపైన మీరు కామెంట్ చేయండి, దీన్ని షేర్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య పైన స్పందించే ప్రయత్నం చేద్దాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. మేరా భారత్ మహాన్ హై.